హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోస్లో నేను ఎక్సెల్ ఓవర్వ్యూ గురించి క్లియర్ వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానో చూడండి. అండ్ ఈ వీడియోలో మనము ఎక్సెల్ సింటాక్స్ గురించి అండ్ ఎక్సెల్ రేంజెస్ గురించి అండ్ ఎక్సెల్ ఫిల్లింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎక్సెల్ సింటాక్స్ అంటే ఏంటి అంటే, ఒక ఫార్ములా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో ఫార్ములాస్ని యూజ్ చేసే ముందు మనం ఒక సింటాక్స్ అనేది ఇవ్వాలి. అది ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ని మనం పర్ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఈక్వల్స్ టుతో స్టార్ట్ చేయాలి. ఈక్వల్ టు సైన్ పెట్టి మనం ఏ ఫార్ములానైనా స్టార్ట్ చేయొచ్చు. సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది వచ్చేసి సింటాక్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇక్కడ 1 ప్లస్ చేస్తున్నాను, ఇక్కడ 1 క్లిక్ చేశాను. సో ఇవి రెండింటిని మనం ప్లస్ చేయాలి అనుకుంటున్నాం. సో అదొక ఫార్ములా యూజ్ చేసి, సో నేను నార్మల్గా అర్థమెటిక్ ఆపరేషన్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈక్వల్స్ టు అనేది మ్యాండేటరీ, ఫస్ట్ సింటాక్స్ అది. ఈక్వల్స్ టు అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనము ఏ సెల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సెల్ని క్లిక్ చేయాలి. సో మనకి K6 అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఏ ఆపరేషన్ని పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం, నేను ప్లస్ చేద్దాం అనుకుంటున్నాను, అది ప్లస్ సైన్ పెట్టి నెక్స్ట్ సెకండ్ దేంతో ప్లస్ చేయాలనుకుంటున్నారు అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ హిట్ ఎంటర్. నెక్స్ట్ ఎంటర్ని ప్రెస్ చేస్తే వాల్యూ 2 మనకి అడిషన్ అయిపోయింది. సో 1 + 1 2 అనేది వచ్చేసింది. సో ఇలా మనము ఎక్సెల్ సింటాక్స్ని యూజ్ చేయాలి అనమాట. సో ఏ ఫామ్లో యూజ్ చేసినా బిఫోర్ మనం ఈక్వల్స్ టు అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలి. ఈక్వల్స్ టు పెట్టుకోకపోతే అది ఫార్ములాని దాని ఎక్సెల్కి తెలియదు. సో ఈక్వల్స్ టు అనేది మనం మ్యాండేటరీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉంటే నేను 12 14 44 సమ్ వాల్యూస్ ఇచ్చాను. సో వీటిని నేను ప్లస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ సెలెక్ట్ ద ఫస్ట్ సెల్, నెక్స్ట్ ప్లస్ సెకండ్ సెల్, హిట్ ఎంటర్. సో 26. నేను ఇప్పుడు వీటిని మైనస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈక్వల్స్ టు సెలెక్ట్ ద కాలమ్ సెల్ మైనస్ నెక్స్ట్ సెల్ ఎంటర్. సో వాల్యూ అనేది మనకి వచ్చేసింది -45. సో ఇలా మనము పర్ఫామ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ రేంజెస్ అనమాట. ఎక్సెల్ రేంజెస్ అంటే ఏంటి అంటే, ఎక్సెల్ అనేది రేంజెస్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఎక్సెల్. సో ఎందుకంటే ఇట్ అలోస్ టు వర్క్ విత్ సెలెక్షన్ ఆఫ్ ఎ సెల్. సో ఏం చేసేదంటే, మనము సెల్ని సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి రేంజెస్ యూజ్ చేస్తాం. సో రేంజెస్లో 2 టైప్స్ ఉంటాయి. నేను అది క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందు మనకు సెలెక్షన్ ఆఫ్ ఎ సెల్ తెలవాలి. సెల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. సో ఫస్ట్ ఒక సెల్ని సెలెక్ట్ చేయడం, దాని మీద క్లిక్ చేస్తే ఒక సింగిల్ సెల్ని సెలెక్ట్ చేయడం. సో మల్టిపుల్ సెల్స్ని సెలెక్ట్ చేయాలి అంటే కంట్రోల్ని హోల్డ్ చేసి మీరు ఏ సెల్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా దిస్ వన్, ఇది. సో ఇలా మల్టిపుల్ సెల్స్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే కంట్రోల్ని హోల్డ్ చేసుకుంటూ ఏ సెల్ని అయితే మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా మల్టిపుల్ సెలెక్షన్స్. సో నువ్వు ఎంటైర్ రోని ఆర్ ఎంటైర్ కాలమ్ని మీరు సెలెక్ట్ చేయాలి అనుకుంటే, సో ఇప్పుడు నేను ఎంటైర్ కాలమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేస్తే ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ అయిపోయింది. ఒకవేళ నేను ఎంటైర్ రో సెలెక్ట్ చేయాలనుకుంటే ఎంటైర్ రో సెలెక్ట్ చేయాలి. సో ఇలా కాకుండా నేను ఫార్ములాస్ యూజ్ చేసి సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటే, సో Ctrl+స్పేస్ కొడితే మనకి రో అనేది సెలెక్ట్ అయిపోతుంది. అండ్ Ctrl+షిఫ్ట్ కొడితే మనకి Shift+స్పేస్ కొడితే మనకి ఎంటైర్ రో అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఇలా రోనీస్ ఇప్పుడు మీరు ఎంటైర్ షీట్నే సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనం ఎంటైర్ షీట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట సెలెక్షన్ ఆఫ్ సెల్స్ గురించి. అండ్ రేంజెస్ ఏంటి అంటే, చెప్పాను కదా, రేంజెస్లో 2 టైప్స్ ఉంటాయి. వచ్చేసి నేమింగ్ బాక్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాగ్ టు మార్క్ ఏ సెల్ అనమాట. డ్రాగ్ టు మార్క్ సెల్. సో 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేమింగ్ బాక్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నంతా మనం ఈ లైన్ అంతా మనం నేమింగ్ బాక్స్ అంటాం. సో నేమింగ్ బాక్స్లో ఇక్కడ రిఫర్ చేసేది ఏంటంటే, నేమింగ్ బాక్స్లో రిఫర్ చేసేది
ఇప్పుడు ఈ సెల్‌లో ఉన్నది ఇక్కడ మనకు రిఫర్ చేస్తది. రోస్ అండ్ కాలమ్స్‌ని ఇక్కడ రిఫర్ చేస్తది. ఇది F1 అనేది ఫంక్షన్ అనమాట. ఇది. దీన్ని నేమింగ్ బాక్స్ అంటాం. ఇక్కడ ఏ సెల్‌నైతే దాని రేంజ్‌ని రిఫరెన్స్ చేస్తదో, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసిన సెల్‌ని ఇక్కడ ఆ రేంజ్ మనకిక్కడ చూపిస్తది. దాన్ని రిఫర్ చేస్తదనమాట. సో, దాన్ని నేమింగ్ బాక్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డ్రాగ్ టు మార్క్ ఏ సెల్ కాబట్టి, దాన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ నార్మల్‌గా నువ్వు ఒక నార్మల్‌గా ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూస్‌ని సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నావు అనుకో. సో, ఇక్కడ క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేస్తే మనకు సెలెక్ట్ అయిపోతది. సో, డ్రాగ్ టు మార్క్ టు సెల్ అంటే ఏంటంటే జస్ట్ నార్మల్‌గా సెల్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి సెలెక్ట్ చేయడం. లేకపోతే ఈ సెల్‌ని క్లిక్ చేసుకొని డ్రాగ్ చేస్తే మనకి ఎక్కడి వరకు సెలెక్ట్ కావాలనేది సెలెక్ట్ అవుతది. సో, ఈ 2 టైప్స్ రేంజెస్‌లో ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్సెల్ ఫిల్లింగ్. ఎక్సెల్‌లో ఎలా ఫిల్ చేయాలి ఏంది అనేది చూద్దాం. సో, ఇప్పుడు నేను ఎక్సెల్‌లో 1 ఇచ్చాను. నాకు ఈ 1 మొత్తం ఒక 10 రోస్‌లో ఫిల్ అవ్వాలి. సో, దానికి నేను ఇక్కడ ఇప్పుడు ఈ కార్నర్‌లో పెడితే మనకి ప్లస్ సింబల్ వస్తుంది కదా! దాన్ని డ్రాగ్ చేస్తాను నేను ఇట్లా. సో, చూడండి 1, 1, 1, 1 వచ్చింది. సో, ఇది అనేది ఆటో ఫిల్లింగ్ కాపీ అనమాట. జస్ట్ కాపీ అవుతది. మనం ఇక్కడ ఇప్పుడు నేను 2 ఎంటర్ చేస్తున్నాను. 2ని కాపీ చేస్తది ఇది. సో, జస్ట్ ఇది కాపీయింగ్ అనమాట. లేదు నాకు ఇట్లా సీరీస్‌లో రావాలి. లైక్ 1, 2, 3, 4, 5 అట్లా రావాలి అంటే జస్ట్ 1 క్లిక్ చేయండి. ఇప్పుడు 1, 2, 3, 4 అని అలా ఇస్తే మనకి చాలా టైం పడతది కదా! సో, ఇప్పుడు 100 నంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. 100 మనం మాన్యువల్‌గా ఎంటర్ చేయాలంటే చాలా టైం పడతది. సో, ఇందులో ఎక్సెల్‌లో ఈ ఆప్షన్ ఉంటదనమాట. జస్ట్ 1 క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు నాకు ఇక్కడి వరకు కావాలి అనుకోని, ఇక్కడ ఆటో ఫిల్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా! ఫిల్ సిరీస్ అని పెట్టుకుంటే 1, 2, 3, 4, 5, 10 వరకు. అలా మీకు ఎంత వరకు కావాలంటే అక్కడి వరకు ఫిల్ అవుతదనమాట. మీరు సెలెక్ట్ చేసిన సెల్ వరకు. జస్ట్ ఇది డ్రాగ్ ఇట్ మేక్ ఏ సెల్ అని చెప్పాను కదా! అక్కడి వరకు ఇట్లా డ్రాగ్ చేసుకొని, అక్కడ మీరు ఆటో ఫిల్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడి వరకు ఆటో ఫిల్ అవుతది. సో, నేనిప్పుడు హలో వరల్డ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ హలో వరల్డ్‌ని కాపీ చేద్దాం అనుకుంటున్నా. ఎ లేదు నేనిప్పుడు టెక్స్ట్ 1 ఇచ్చాను. దీన్ని నేను సీరీస్‌లో వచ్చేసింది. ఎందుకంటే నేను ఈడ సీరీస్ చేశా. కాపీ సెల్ అంటే కాపీ అయిపోతది. సీరీస్ అంటే మొత్తం సీరీస్ అయిపోతది. సీరీస్‌లో వచ్చేస్తది. సో, ఇదనమాట ఆటో ఫిల్లింగ్. నార్మల్‌గా ఇంకొకళ్ళు ఎలా అంటే ఇప్పుడు 1 క్లిక్ చేశాను. ఇంకో ఆప్షన్ ఆటో ఫిల్లింగ్‌కి ఇలా ఒక ఆప్షన్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి డబుల్ క్లికింగ్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు 1 క్లిక్ చేసి దాన్ని డబుల్ క్లిక్ ఇప్పుడు నేనిప్పుడు ఒక డేట్ రాస్తున్నాను. 01/01/2025. సో, నేనిప్పుడు ఒక డేట్ అనేది రాశాను. నేనిప్పుడు దీన్ని క్లిక్ చేస్తే జస్ట్ దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆటో ఫిల్ అయిపోయింది. చూసారా? ఇలా జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చి ఆటో ఫిల్ చేయొచ్చు. ఇలా మనం ఇలా ఆప్షన్‌ని క్లిక్ చేసే బదులు జస్ట్ అక్కడికెళ్ళి ఈ సింబల్ మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఆప్షన్స్ అనేది క్లియర్. ఇప్పుడు నీకు ఇక్కడ డేట్స్ చేంజ్ అయింది. ఇయర్ చేంజ్ కావాలంటే కూడా చూపిస్తాను. 01.02. సారీ 01.2025. ఇక్కడ క్లిక్ చేసి డబుల్ క్లిక్ ఇస్తే ఇయర్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇందులో మనకి డేట్స్ అనేది చేంజ్ అయినాయి. ఇక్కడ మనకి ఇయర్స్ అనేది చేంజ్ అయినాయి. సో, ఇలా. లేదు నేను షార్ట్‌కట్ కీ తోటి నేను ఎంటర్ చేయాలి అనుకున్నాననుకోండి. కంట్రోల్ ప్లస్ సెమికోలన్ క్లిక్ చేస్తే మనకి ఈరోజు డేట్ వస్తది. ఈరోజు ఏం డేటో ఆ డేట్ వస్తది. జస్ట్ కంట్రోల్ నేను ఇక్కడ చూపిస్తాను మళ్ళీ. జస్ట్ కంట్రోల్ ప్లస్ సెమికోలన్. ఈరోజు డేట్ అనేది మనకి చూపించింది. దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే నెక్స్ట్ డేట్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. జస్ట్ డ్రాగ్ చేసిన డబుల్ క్లిక్ ఇచ్చిన మనకి నెక్స్ట్ డేట్స్ అనేవి వస్తాయి. దీన్ని ఆటో ఫిల్లింగ్ అంటారు. సో, మనం
రోని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే రోనైనా కాలమ్‌నైనా కొత్తది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ డేటాని నేను ఒక కొత్త రోని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ సింబల్ మళ్ళీ. కంట్రోల్ షి ఇప్పుడు ఇక్కడ నేను కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్. సో, ఎంటైర్ రో క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీరు చూడండి కొత్త రో అనేది యాడ్ అయిపోయింది. లేదు నేను ఎంటైర్ కాలమ్‌ని చేయాలి అనుకుంటే షిఫ్ట్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ షిఫ్ట్ ఎంటైర్ కాలమ్. సో ఎంటైర్ కాలమ్ అనేది కొత్తది యాడ్ అయిపోయింది. సో ఇలా అనమాట. ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసాం, సింటాక్స్ చూసాం. సింటాక్స్ స్టార్టింగ్ విత్ ఈక్వల్స్ టు, ఏ ఫామ్లో యూజ్ చేసినా మనం ఈక్వల్స్ టు తోటి స్టార్ట్ చేయాలి. సో అది నార్మల్గా సింటాక్స్ ఎక్సెల్ టైప్ అనమాట, ఎక్సెల్ సింటాక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్సెల్ రేంజెస్ గురించి చూసాం. ఎక్సెల్ రేంజెస్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. నేమింగ్ బాక్స్ ఒకటి, డ్రాగ్ టు మార్క్ ఏ సెల్ ఒకటి. సో ఈ 2 టైప్స్ ఉంటాయి. నేమింగ్ ఏ సెల్ అంటే ఇక్కడ రిఫరెన్స్ చూపిస్తుంది కదా, సో దాన్ని మనం నేమింగ్ ఏ సెల్ అంటాం. అండ్ రిఫరెన్సెస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డ్రాగ్ టు మార్క్ అంటే నార్మల్గా డ్రాగ్ చేసుకుంటూ సెల్ని మార్క్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఫిల్లింగ్ చూసాం కదా, జస్ట్ నార్మల్గా కాపీయింగ్ ఉంటుంది, సిరీస్ ఉంటుంది. సో కాపీయింగ్, సిరీస్ అండ్ ఫంక్షన్స్ కూడా ఉంటుంది. నేను ఫంక్షన్స్ నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను. అండ్ ఇది వచ్చేసి కాపీయింగ్, నార్మల్గా ఇదే డేటాని కాపీ చేయడం ఎలా అండ్ ఇదేని సిరీస్ చేయడం ఎలా అనేది చూసాం. నెక్స్ట్ ఎలా సెలెక్షన్స్ కూడా చూసాం, ఎలా సెలెక్ట్ చేయాలి రోని కాలమ్ని అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.